jungle. తెలంగాణ రాష్ట్రంలో రైతులకైతే గుడ్ న్యూస్. ఎందుకనంటే ఈ కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ అమౌంట్ 10,000 రూపాయలకైతే పెంచడం అయితే జరిగింది. ఇదివరకు ఈ పిఎం కిసాన్ అమౌంట్ సంవత్సరానికి 6,000 ప్రతి 4 నెలలకు ఒకసారి రైతుల ఖాతాలో 2,000 రూపాయల చొప్పున జమ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ అమౌంట్ 10,000కు పెంచడం అయితే జరిగింది. ఇప్పటి వరకు 21 విడతల్లో అమౌంట్ అయితే 2,000 రూపాయల చొప్పున రావడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు 22వ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు పడుతుంది, అదేవిధంగా ఈ 22వ ఇన్స్టాల్మెంట్ మీకు పడుతుందా పడదా, అసలు మీకు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్నారా చేసుకోలేరా, ఈ 22వ ఇన్స్టాల్మెంట్ ఎంతెంత అమౌంట్ రైతుల ఖాతాలో జమ చేస్తారు, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేయండి. అదేవిధంగా మీకు పిఎం కిసాన్ అమౌంట్ వస్తున్నాయా రావడం లేదా కామెంట్ అయితే చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ముందు గూగుల్ అయితే ఓపెన్ చేయండి. గూగుల్లో అగ్రి స్టాక్ రిజిస్ట్రేషన్ తెలంగాణ అని కనిపిస్తుంది. దీని మీద సెర్చ్ చేయండి. ఇక్కడ చూడండి తెలంగాణ ఫార్మర్ రిజిస్ట్రీ అగ్రి స్టాక్ అని కనిపిస్తుంది కదా, దీని మీద ప్రెస్ చేస్తే మీకు ఈ విధంగా లింక్ అనేది ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఈ అగ్రి స్టాక్ పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి డాష్ బోర్డు, చెక్ ఎన్రోల్మెంట్ స్టేటస్, లాగిన్ విత్ సిఎస్సి అని కనిపిస్తుంది కదా. మీరు అసలు ఈ అగ్రి స్టాక్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేశారా చేయడం లేదా చెక్ చేస్తున్నారు కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చెక్ స్టేటస్ అని కనిపిస్తుంది కదా, దీని మీద అయితే మీరైతే ప్రెస్ చేయాలి. ఇక్కడ చూడండి చెక్ ఎన్రోల్మెంట్ స్టేటస్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఏ డీటెయిల్స్ అడుగుతుంది, మీ ఆధార్ కార్డ్ నంబర్తో చెక్ చేస్తారా, లేదంటే ఎన్రోల్మెంట్ ఐడితో చెక్ చేస్తారా, లేదంటే ఫార్మర్ ఐడితో చెక్ చేస్తారని అంటుంది. మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ పిఎం కిసాన్ అమౌంట్ కానీ ఏదైనా ప్రభుత్వ పథకాలు గనక మీకు వర్తించాలి అని అంటే మీరు అగ్రి స్టాక్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా చేసుకోవాలి. చేసుకోకుంటే ఇలాంటి స్కీమ్స్ అయితే మీకు రావు. ఇక్కడ చూడండి మీ ఆధార్ కార్డ్ నంబర్ ఉంటుంది కదా, మీ ఆధార్ కార్డ్ నంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ అని కనిపిస్తుంది కదా, దీని మీద ప్రెస్ చేయండి. ఇక్కడ చూడండి ఆధార్ కార్డ్ యొక్క నంబరు, అదే విధంగా ఫార్మర్ నేము, ఇక్కడ ఎన్రోల్మెంట్ డేటు, మీరు ఎప్పుడు ఎన్రోల్మెంట్ చేసి ఇప్పించారు, ఇక్కడ ఫార్మర్ ఐడి, అదే విధంగా ఇగో ఫార్మర్ రిజిస్ట్రేషన్ స్టేటస్, అప్రూవల్ స్టేటస్, ఇగో అప్రూవల్ రిజెక్ట్ డేటు, అప్రూవల్ రిమార్క్స్ అని వచ్చింది కదా. ఇక్కడ చూడండి ఈ విధంగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ విధంగా చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఈ పిఎం కిసాన్ అమౌంట్ కానీ ప్రభుత్వ పథకాల నుంచి వచ్చే ఏదైనా వర్తిస్తుంది. ఒకవేళ మీకు రిజిస్ట్రేషన్ కనుక చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఇక్కడ ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసి ఇక్కడ చెక్ స్టేటస్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి నాట్ రిజిస్ట్రేటెడ్ అని మీకు చూపిస్తుంది కదా, చెక్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీ డీటెయిల్స్ అనేది ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. ఎవరైనా సరే చెక్ చేసుకోకుంటే మీ డీటెయిల్స్ అయితే రావు. మీరు ఖచ్చితంగా ఇప్పుడు మీకు మీ సేవలో కానీ అగ్రికల్చర్ ఆఫీసులో అయితే ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. మీ సేవలో 15 రూపాయలు తీసుకుంటున్నారు. అదేవిధంగా ఏఈఓలు మాత్రం ఫ్రీగానే చేస్తున్నారు. మీరు ప్రతి ఒక్కరు కూడా రైతులు కేంద్ర ప్రభుత్వం నుంచి రుణాలు కానీ బెనిఫిట్స్ కానీ బీమాలు కానీ ఇట్లాంటివి పొందాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా వీడియోని అయితే షేర్ చేయండి. ఇలాంటి ప్రభుత్వ పథకాలు ఆన్లైన్ స్కీమ్ కు సంబంధించి మన ఛానల్లో రెగ్యులర్ గా వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఇలాంటి అప్డేట్స్ కనుక మీరు మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.